పాపే మా జీవన జ్యోతిల్లో ముందున్న ఎపిసోడ్లో భారీ ట్విస్ట్ రాబోతుంది. కుట్టి పెళ్లి చేసుకుంటుంది ఆదిత్యని. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కుట్టి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నేను జ్యోతమ్మని ఎలా కాపాడుకోవాలి, జ్యోతమ్మ ఈ కేసు నుంచి ఎలా తప్పించాలి, జ్యోతమ్మ జైలుకి వెళ్ళకూడదు, జ్యోతమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, జ్యోతమ్మ జైలుకి వెళ్తే నేను తట్టుకోలేను, జ్యోతమ్మని నేను జైలుకి వెళ్ళనివ్వను, అసలు నేను ఏం చేయాలి, నాకు సమజైతలేదు, జీవన ఈ పెళ్ళికి ఒప్పుకోమంటే ఒప్పుకోవడం లేదు, ఒకే ఒక్క మార్గాన్ని కూడా జీవన మూసేస్తుంది, నేను ఎలాగైనా అమ్మని జైలుకి వెళ్ళకుండా ఆపాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ జ్యోతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక సూర్య జ్యోతి దగ్గరకు వచ్చి, ఏంటి జ్యోతి, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. అదేనండి, జీవన గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది. జీవన గురించి ఏముంది ఆలోచించా, అయినా అమ్మ కూడా వచ్చింది కదా, ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో జ్యోతి, ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తే నేను ఎలా ఉండాలి, అయినా జీవన చేసిన తప్పుకు నువ్వు జైలుకి వెళ్ళడం నాకేం సరి అనిపించడం లేదు, ఒక అమ్మగా ఆలోచిస్తే నువ్వు చేసింది న్యాయమే, కానీ నేను ఒక భర్తగా ఆలోచిస్తున్నాను, భర్తగా ఒక భార్యకి ఎలాంటి విలువనివ్వాలో, నువ్వు నాకు దూరం అయితే నేను ఏమైపోతాను, అయినా ఒక బిడ్డగా ఒక భార్యగా ఇద్దరిగా ఆలోచిస్తే నేను ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావడం లేదు, ఇక్కడ భార్య అక్కడ కూతురు అని అంటూ ఉంటాడు. అది కూడా నిజమే అండి, అయినా మన కూతుర్ని మనమే రక్షించుకోవాలి కదండి, ఇప్పుడు నేను ఈ యాక్సిడెంట్ చేయలేదు అని చెప్తే జీవనని జైలుకు తీసుకెళ్తారు, అది నేను చూసి తట్టుకోగలనా, ఒక కూతురు జైలుకి వెళ్తుంటే తల్లి తట్టుకోగలదా, లేదు కదండి, అందుకే ఆ నిందని నా మీద వేసుకున్నాను, నేను జైలుకు వెళ్ళినా సరే నా కూతురు సంతోషంగా ఉండాలి అంటూ ఉంటుంది. అది కూడా నిజమే, కానీ జ్యోతి, జీవన చేసిన తప్పుకు నువ్వు జైలుకు వెళ్ళాలి, కానీ జీవనకి సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, నువ్వు చేసిన నేరం కాదని నేనే చేసిన నేరం అని ఒప్పుకోకపోయినా జీవన ఈ పెళ్లి ఒప్పుకుంటే ఎంత బాగుండేది, జీవన ఈ పెళ్లి చేసుకుంటుంటే అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, నువ్వు జైలుకు వెళ్ళే వాళ్ళం కాదు, ఇంట్లో అందరూ బాగుండేవాళ్ళు అని అంటూ ఉంటారు. కానీ ఏం చేద్దామండి, దేవుడు తలరాత అలా రాస్తే నేనేం చేయగలను అని అంటూ ఉంటుంది. అయినా అమ్మకి ఈ విషయం తెలియదు, అమ్మకి ఈ విషయం తెలిసినా సరే జీవనని ఒప్పించదు, ఎందుకంటే అమ్మకి జీవన అంటే ఎంతో ఇష్టం, ఒకానొక్క మనవరాలు అని ఎంతో గారాబంగా పెంచింది, అలాంటిది మనవరాలు జీవితాన్ని ఇలా పెళ్లి జరుగుతుందని తెలిస్తే, జీవన ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటుందని తెలిస్తే అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా, లేదు అని అంటూ ఉంటాడు. ఏమో, అత్తయ్య గారైతే ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోరు, ఎందుకంటే మనవరాలే తనకి ముఖ్యం అని అంటూ ఉంటుంది. అమ్మకి ఈ విషయం తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక హైమావతి ఇదంతా విని షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, జీవన పెళ్లి ఆదితో జరిపించాలనుకున్నారా, అసలు ఏం జరుగుతుంది, జీవనాన్ని యాక్సిడెంట్ చేసిందా, మరి జ్యోతి నిందే వేసుకుంది, జ్యోతి ఎవరికి చెప్పలేదు, ఒక కూతురు గురించి ఆలోచించింది, కానీ జీవన తన తల్లి గురించి కొంచెం కూడా ఆలోచించలేదు, ఒక మనవరాలుగా నేను తనని సపోర్ట్ చేయాలి, కానీ యాక్సిడెంట్ చేసింది జీవనని అని తెలిసాక నేను తనని పెళ్ళికి ఒప్పించాలి, ఎలాగైనా సరే తను ఈ పెళ్ళి జరిపించాలి, జ్యోతిని జైలుకి వెళ్లకుండా కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది హైమావతి. ఇక కుట్టి బాధపడుతూ ఇక సునంద గారి ఇంటికి వెళ్తూ ఉంటుంది. నేను ఎలాగైనా సునంద గారితో మాట్లాడాలి, అమ్మని జైలు వెళ్లకుండా కాపాడమని అడగాలి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. ఇక సునంద గారితో మాట్లాడుతూ ఉంటుంది. సునంద గారు, మీతో మీరు కొంచెం మాట్లాడాలమ్మా అని అంటూ ఉంటుంది. నువ్వు వచ్చావా, నువ్వు జ్యోతి దగ్గర ఉండే అమ్మాయివి కదా, నువ్వు జ్యోతి శిష్యురాలు కదా అని అంటూ ఉంటుంది. అవును, జ్యోతమ్మ నాకు తల్లి లాంటిది, జ్యోతమ్మ నాకు కన్న తల్లి లాంటిది, తను జైలుకు వెళ్ళకుండా మీరే చూడాలి, తనని కేసు విత్డ్రా తీసుకోండి అని అంటూ ఉంటుంది. అప్పుడు నేను తనని జైలుకి పంపిస్తాను, నా కొడుకుకి జీవితం ఇలా చేసినందుకు తనకు ఈ శిక్ష పడాల్సిందే, నా కొడుకు ఎంత నరకం అనుభవిస్తున్నాడో తను కూడా జైల్లో అంతే నరకం అనుభవించాలి, తను కూడా అంతే శిక్ష పడాలి, తనకు ఇదే శిక్ష వేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనకండి, నీ కాళ్ళు పట్టుకుంటాను, జ్యోతమ్మకి జైలుకి పంపించకండి ప్లీజ్, సునంద గారు నా మాట వినండి అని అంటూ ఉంటుంది. నేను లాయర్ జ్యోతి,
లాయర్ సూర్య గారికి మొత్తం చెప్పాను. అలా జైలుకు వెళ్ళకుండా ఉండాలంటే నా కండిషన్ ఏంటో కూడా వాళ్ళకి చెప్పాను. అది నీకు తెలుసా అని అంటూ ఉంటుంది. అవును నాకు తెలుసండి, మీరు జ్యోతమ్మని జైలుకు వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళ కూతురు జీవనని పెళ్లి చేసుకోమని చెప్పారంట కదా అని అంటూ ఉంటుంది. అవును, నా కొడుకుకి ఆ జీవన ఇచ్చి పెళ్లి చేస్తే నేను జ్యోతికి వెళ్ళకుండా చూస్తాను. అలాంటి విషయంలో నాకు మాట ఇవ్వు, అప్పుడే నేను జ్యోతిని జైలుకు వెళ్ళకుండా చూస్తాను అని అంటూ ఉంటుంది. అది మాటనా? అవును, నాకు మాట ఇస్తేనే నేను జ్యోతిని జైలుకు వెళ్ళకుండా ఈ కేసుని విత్డ్రా తీసుకుంటాను అని అంటూ ఉంటుంది. అయినా జీవన ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదండి. జీవన చాలా మొండి అమ్మాయి, తను ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటుంది. అవన్నీ నాకు తెలియదు, జీవన ఒప్పుకోకపోతే నువ్వైనా ఈ పెళ్ళి చేసుకో అనగానే కుట్టి ఒకసారిగా షాక్ అవుతుంటుంది. ఏంటి, నేను ఈ పెళ్ళి చేసుకోవాలా? అవును, నువ్వే ఈ పెళ్ళి చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు, తనకి పెళ్ళి జరగలేదని తను చాలా బాధపడుతున్నాడు. నాకు ఇలా జరగడం వల్లే పెళ్ళి అయిపోయిందని రోజు కుమిలిపోతూ ఉన్నాడు. రోజు రోజుకి ఇలా అయిపోతే తను ఏమైపోతాడని నాకు భయంగా ఉంది. నేను ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించను, నా కొడుకు గురించి ఆలోచిస్తాను. తను మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి, అంతే నాకు కావాలి అని అంటూ ఉంటుంది. అది నేను పెళ్ళి సరే, నువ్వు పెళ్ళి చేసుకోకపోతే జీవన్నైనా ఒప్పించు, కానీ తననైతే పెళ్లి చేసుకో అని అంటూ ఉంటుంది. సరే, మీరు చెప్పిన దానికి నేను సరే అంటున్నాను, ఆదిత్యని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు చేసుకుంటావా? అవును, నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది కుట్టి. ఇక బాధగా, నేను ఆదిత్యని అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పాను, కానీ ఈ విషయం అమ్మ నాన్నలకు తెలిస్తే చాలా బాధపడతారు. త్వరలో నా పెళ్ళి ఉంది, ఇప్పుడు ఆదిత్యతో పెళ్లి చేసుకుంటానని చెప్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళికి ఒప్పుకోరు. నేను ఎలాగైనా వాళ్ళకి చెప్పకూడదు, కానీ చెప్పకుండా ఉంటే వాళ్ళు నాతో మాట్లాడతారు లేరు. జ్యోతమ్మ కూడా ఈ విషయం తెలిస్తే తను కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా బాధగా వెళ్తూ ఉంటుంది. ఇక కుట్టి సునందకి కాల్ చేసి, సునంద గారు, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను రేపే గుడిలో అని అంటూ ఉంటుంది. అన్నీ సిద్ధం చేయండి అని అంటూ ఉంటుంది. ఇక కుట్టి నెక్స్ట్ డే అంతా రెడీ అయ్యి ఇక గుడికి తయారైతూ వెళ్తూ ఉంటే ఇక పద్మమ్మ అడుగుతుంటే, ఏంటి బిడ్డ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. అది అమ్మ, నేను గుడికి వెళ్తున్నాను, అది కేసు నుంచి తప్పించాలని కోరుకుంటానని చెప్పి అనగానే సరే వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక భయంగా వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకి సునంద అంత చెప్పి ఒప్పిస్తూ ఉంటుంది. నీకు ఈ గుడిలో పని, వెళ్దాం నాన్న, గుడిలో పని ఉంది, గుడిలో పెళ్ళి ఉంది అని అనగానే షాక్ అవుతుంటారు. ఏంటి, నా పెళ్ళి ఎవరితో? అది ఒక అమ్మాయితో. లేదమ్మా, నేను చేసుకోను, ఆ లెక్కని తప్ప నేను ఎవరిని చేసుకోను, ఆ లెక్కని నేను ప్రేమించాను, తనని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, ఆ లెక్క ఈ పెళ్ళికి ఎలాగైనా ఒప్పుకోదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న మించి తనకి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఆ లెక్కని మర్చిపోవాలిరా, తను కూడా చాలా మంచి అమ్మాయి, తను నిన్ను ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను పెళ్లి చేసుకుంటుందంటే చాలా గొప్ప అమ్మాయి అని చెప్పి అన్ని ఒప్పిస్తూ ఇక గుడికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక భయంగా కుట్టి ఆదిత్యలు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. ఇక పెళ్లి కూడా జరిగిపోతూ ఉంటుంది.